ఇది షెడ్ ఇదా వార్డు కాదు, ఇది ఎమర్జెన్సీ వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగం రోగులకు అందుబాటులోకి తేవాలి. ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగం భవనం వెంటనే రోగులకు అందుబాటులో తెచ్చి నాణ్యమైన సేవలు అందించాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను తెలుసుకోవడానికి ఆసుపత్రికి సందర్శించి ఫోరం బృందం సభ్యులతో మాట్లాడుతూ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగం రేకుల షెడ్యూలు నడుస్తుందని, బెడ్లు అనేకం ఇరిగిపోయి పాడైపోయాయని, అనేక బెడ్లపై బెడ్షీట్లు లేకుండా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని, ఆసుపత్రిలో మరుగుదొడ్లు కూడా దుర్వాసనతో అపరిశుభ్రంగా ఉన్నాయని, రోగులకు మెను ప్రకారం ఆహారం భోజనం అందటం లేదని, కనీసం మంచినీటి సౌకర్యం కూడా ఆసుపత్రిలో లేదని, రోగులు త్రాగునీరు డబ్బులు చెల్లించి కొనుక్కుంటున్నారని జిల్లాకు చెందిన మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆసుపత్రిలో సమస్యలు ఉండడం జిల్లాకు అవమానకరం అని అన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి, ఉన్నతాధికారులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగం భవనంలో అన్ని వసతులతో పాటు ఎంఆర్ఐ స్కానింగ్, మందుల కొరత లేకుండా మెరుగైన వైద్య సేవలు రోగులకు అందించాలని, సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో రాజమర్కుంది డి సుమన్ తదితరులు పాల్గొన్నారు. మరి గత నెల క్రితం కోట్ల విలువతో ఖర్చు చేసి కట్టినటువంటి క్రిటికల్ కేర్ విభాగము మరి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, అత్యవసర సేవలు విభాగము మెరుగైన నాణ్యమైన సేవలు అందించాలని మరి కోట్లు విలువ చేసి ప్రభుత్వం నిధులతో నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి పరికరాలు కానీ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక మరి ప్రస్తుతం అత్యవసర సేవల విభాగము ఒక రేకుల షెడ్లను నిర్వహించడం జరుగుతున్నది. అక్కడ మరి బెడ్లు కానీ బెడ్షీట్లు కానీ లేకుండానే అత్యవసర సేవల విభాగంలో రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మందుల కొరత కూడా తీవ్రంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేధిస్తున్నది. మరుగుదొడ్లు కానీ తాగునీటి వసతి కానీ లేమి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మెను ప్రకారము మెస్ కాంట్రాక్టర్ ఎవరైతున్నారో క్యాంటీన్లో మరి అక్కడ భోజనాలు, అదే అల్పాహారం